ఇక అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో టీడీపీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబికా తీరుకు వ్యతిరేకంగా మండల నాయకులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఎమ్మెల్యే శ్రావణి, ఎంపీ అంబికా వర్గాలకు చెందిన వారికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారంటూ టూ మెన్ వర్గీయులు రోడ్డెక్కారు. జూలై నెలలో అవినీతికి పాల్పడిన 5 ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించగా అందులో ఎంపీ, ఎమ్మెల్యే చెప్పారని, మరోసారి సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంపై మరో వర్గం వారు భగ్గుమన్నారు. ఒక వ్యక్తి వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఇక అక్కడి పరిస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు మరిన్ని వివరాలు అందిస్తారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక్కడ సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణితో పాటు అదేవిధంగానే అనంతపురం ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు పోస్టులని అమ్ముకున్నారు, నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగలేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. అసలు విషయం ఏందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కోసం, పార్టీ కోసం పనిచేశారు. మళ్ళీ అలాంటిది ఇప్పుడు మీరు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అనేది ఇది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మీకు తెలుసా? అందరికీ నమస్కారం అండి. నేను బుక్కరాయ సముద్రం మండల కన్వీనర్, నా పేరు అశోక్ కుమార్. నేను 2009 నుంచి ఈనాటి వరకు మండల కన్వీనర్గా కొనసాగుతున్నాను. మా దౌర్భాగ్యం ఏమిటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము ఈరోజు రేట్ ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేమున్నామో మీరే అర్థం చేసుకోండి. పైనేమో చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ గారు పార్టీ కార్యకర్తలు ముఖ్యము, మన కుటుంబ సభ్యులు ఇంకోరు కాదు, పార్టీకి పనిచేసిన వారికి న్యాయం చేయాలని అంటే మనకు ఇక్కడ బుక్కరాయసముద్రం మండలంలో బుక్కరాయసముద్రం పంచాయతీలో వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకు ఇచ్చుకొని పార్టీని భ్రష్టుపరిచే కార్యక్రమం చేస్తున్నందువల్లనే ఈరోజు పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రోడ్డెక్కాము. మేము ఏ రోజైతే మేము పార్టీకి ఈ 2024 ఎన్నికలలో మేమంతా కలిసి సమిష్టిగా కృషి చేయడం వల్ల బుక్కరాయసముద్రం పంచాయతీలో 3800, బుక్కరాయసముద్రం మండల వ్యాప్తంగా 6900 ఓట్లను మెజారిటీని సాధించి ఇవ్వడం జరిగింది. ఆ మెజారిటీని అంతటా కూడా తుంగలో తొక్కి ఈరోజు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ విధంగా పార్టీని భ్రష్టుపరిస్తున్నారో ఇప్పటికే అర్థమవుతుంది. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా కాదు ఇక్కడ మేము చేస్తుండేది, కేవలం మాకు అన్యాయం చేసిన వాళ్ళ మీద వ్యతిరేకంగానే మేము మా యొక్క వర్షన్ వినిపించుకోవాలని ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి వీళ్ళకి పలానా వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వకూడదు అనేది మీరు ఎమ్మెల్యే దృష్టికి ఏమన్నా తీసుకుపోయారా? మరి ఎమ్మెల్యే మీరు చెప్తే ఏమన్నా వినలేదా? మీకు లీడర్లకి వ్యతిరేకంగా ఏమన్నా పనిచేస్తున్నారా? మా దౌర్భాగ్యము అధికారంలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ బాబు సార్ అయితేమి ప్రతి మీటింగ్లో కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలే మనకు వాళ్ళ కష్టంతోనే ఈరోజు ఈ ఎమ్మెల్యే స్థాయిలో వచ్చినాం. సీఎం అయినా మినిస్టర్లు అయినా వాళ్ళని మరవకూడదని ప్రతి మీటింగ్లో అక్కడైతే అధ్యక్షుల వారు లోకేష్ బాబు గారు చెప్తున్నారు. అది కిందన ఆచరణయోగ్యం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా సీఎం సార్ గారు, లోకేష్ బాబు గారు కార్యకర్తల గోడు ఆలకించి మన్నించి ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలాన్ని, ఈ పంచాయతీని, తెలుగుదేశం పార్టీని కాపాడాలని వారికి పాదాభివందనం చేసి మొక్కుంటున్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి బుక్కరాయ సముద్రం అంటే కంచుకోటలాగా ఉంది. చాలా వరకు కూడా ఇక్కడ ఏ పోస్టులు అయినా సరే, ఇక్కడ ఏ ఎన్నికైనా సరే దాదాపుగా తెలుగుదేశం పార్టీ వస్తుంది. మరి అలాంటప్పుడు మీలాంటి కార్యకర్తలని, నేతల్ని పోగొట్టుకునే పరిస్థితి మరి ఎమ్మెల్యేకి, ఎంపీకి ఉందంటారా? గత 18 ఏళ్ళుగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ పొద్దు వరకు ప్రతిసారి మేము ఎమ్మెల్యే వారికి చెప్తానే ఉన్నాము, ఏ విషయంలో తీసుకెళ్తున్నాము. కానీ కొన్ని విషయాల వరకు మాకు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే గారు కూడా నా పరిధిలో లేదు, ఎంపీ గారు తీసుకెళ్లారు. ఎంపీ గారికి కూడా మేము మా నాయకులతో చెప్పించినాము. అయినా ఆయన నాకు చేతులు ఇచ్చేసి నాకు కూడా సంబంధం లేదు, నేనైతే దాన్ని ఇన్వాల్వ్ కాలేదు అన్నాడు. అంటే ఆయన ఇన్వాల్వ్ కాక, ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కాక లోపాయకారంగా ఉన్న వ్యక్తి ఎవరో మాకు బయటికి తెలియాలి కదా. ఇది ఎందుకు చేస్తున్నారో, ఇది 5 మందిని తీసేసినామని పీడీ గారు చెప్పారు, కలెక్టర్ దృష్టికి వెళ్ళింది, ఎండిఓ దృష్టికి వెళ్ళింది. వీళ్ళందరూ తీసేసిన తర్వాత కూడా మరీ వాళ్ళని తీసుకొచ్చి 5 మందిలో ఒకరిని తీసుకొచ్చి పెట్టడం కూడా దుర్మార్గమైన పరిస్థితి కదా. ఈ అన్యాయం జరుగుతుంది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లో మాకు జనాలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే 5 మంది తొలగించడం జరిగింది. కానీ అది ఊహించుకోకుండా కూడా మళ్ళీ ఈ తెలుగుదేశం బుక్కరాయ సముద్రంలో ఉన్న ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ని డిసప్పాయింట్ చేసి నాశనం చేయాలని చేస్తున్నారు. కాబట్టి దయచేసి
చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని, పార్టీ అధ్యక్షులు గారు కానీ ప్రతి ఒక్కరూ గమనించి బుక్కరాయ సముద్రంలో ఉన్న సమస్యను పరిష్కరించి పార్టీకి న్యాయం చేయవలసిందిగా వరకు చేతులెత్తి కోరుకుంటున్నాం. మీరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకునే మీరు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వర్గం అంటారు. ఎమ్మెల్యేకి టార్గెట్ చేసేటట్లయితే మేము 40 రోజులు 4 సార్లు ఇంటింటికి గడప గడపకు పోయి డబ్బులు రోజు భోజనాలు పెట్టి ఖర్చులు పెట్టి ఎందుకు చేస్తాం? మాకు ఎమ్మెల్యే మీద పార్టీ అంటే మాకు అభిమానం, చంద్రబాబు నాయుడు అంటే అభిమానం, లోకేష్ అంటే అభిమానం. అంతగాని మాకు ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? వ్యతిరేకత ఉంటే మేము ఎలక్షన్లోనే వ్యతిరేకత చేసేవాళ్ళం కదా. 3800 మెజార్టీ వచ్చింది పంచాయతీలో. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి మరి ఈ సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మేము కేవలం చేస్తున్నాము, అయితే పార్టీకి మాత్రం వ్యతిరేకంగా కాదు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నిజమైన కార్యకర్తలకి ఎందులోనైనా సరే న్యాయం జరగాల అనేది మాది ప్రధానమైన డిమాండ్. మరి ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా నిజమైన కార్యకర్తలని పట్టించుకోకుండా ఉంటున్నారు కాబట్టి మేము ఈరోజు బజారుకెక్కి రోడ్డుకెక్కి మరి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి పార్టీ పెద్దలు కూడా వీటిని ఆలోచించి అధిష్టానం మరి ఎమ్మెల్యే, ఎంపీతో మాట్లాడి ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించాలని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.